తెలంగాణ హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరిగింది. మాజీ పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఆయన తరపు లాయర్ నిరంజన్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇస్తే వారంలోపు ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతారని కోర్టుకు తెలిపారు. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దయితే ఇండియాకు ఎలా తిరిగొస్తాడని ప్రభుత్వ తరపు లాయర్ సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణ హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరిపింది. మాజీ పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఆయన తరపు లాయర్ నిరంజన్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇస్తే వారంలోపు ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతారని కోర్టుకు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు గత ప్రభుత్వంలోని పెద్దలకు అత్యంత సన్నిహితుడు. అయితే రిటైర్మెంట్ తర్వాత కూడా ఇతడు చాలా కీలకంగా వ్యవహరించాడు. కీలక బాధ్యతల్లో ఇతన్ని అప్పటి ప్రభుత్వం నియమించింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇతడే ప్రధానమైనటువంటి వ్యక్తి అని, ఇతడి ద్వారానే ఫోన్ ట్యాపింగ్ జరగడం, వ్యాపారులను, అధికారులను, జడ్జిలను, ఇతరత్ర ప్రైవేటు వ్యక్తులందరినీ కూడా బెదిరించి డబ్బు వసూలుకు పాల్పడే విధంగా ప్రభాకర్ రావు వ్యవహరించాడనేది ఇప్పుడు సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆ సిట్ ప్రధానమైనటువంటి ఆరోపణ. దానికి సంబంధించి అతడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు ఏ రకమైనటువంటి సంబంధం లేదని, విచారణకు హాజరవుతానని, ఖచ్చితంగా విచారణ ముందు హాజరై అన్ని అంశాలు సిట్ ముందు చెబుతాను, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి విచారణ జరుగుతోంది. ఇవాళ కూడా దీనికి సంబంధించి హైకోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ఆ సందర్భంలో ఒకవేళ ముందస్తు బెయిల్ ఇస్తే గనక ఖచ్చితంగా ప్రభాకర్ రావు వారంలోపు విచారణ అధికారి ముందు హాజరవుతారనేటువంటి అంశాన్ని అతని తరపు లాయర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. కానీ అతని పాస్పోర్ట్ రద్దయిందని, అతనికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయినందున అతడు ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎలా విచారణకు హాజరవుతాడు, అతనికి ఒకవేళ ముందస్తు బెయిల్ ఇచ్చినా కూడా విచారణకు హాజరయ్యేటువంటి అంశమే అతనికి దృష్టిలో లేదు కాబట్టి అతని ముందస్తు బెయిల్ ను కొట్టివేయాలని ప్రభుత్వం తరపు లాయర్ సిద్ధార్థ లూత్రా చెప్పారు. దీనికి సంబంధించి గతంలోనే సిట్ ఒక అఫిడవిట్ ను, ఒక కౌంటర్ ను కూడా దాఖలు చేసింది. అందులో అనేకమైనటువంటి అంశాలను పేర్కొంది. ఎస్ఐబిలో, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఒక ఎస్ఓటీని స్థాపించడం ద్వారా ఇతని ఆధ్వర్యంలోనే ఆ ఎస్ఓటి నడవడం, దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ప్రధాన లక్ష్యంగా ఎస్ఓటి పనిచేసిందనేటువంటిది సిట్ ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాగే ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించడంతో పాటు రిటైర్ అయినా కూడా రిటైర్ అయినటువంటి ఐపీఎస్ అధికారి ఏ రకంగా విచారణకు సహకరించడం లేదు, అతనికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం ద్వారానే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో వేసుకున్నారు కాబట్టి అతనికి ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వద్దు అనేటువంటి వాదననే ప్రధానంగా అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాని, ఇవాళ ప్రభుత్వం తరపు లాయర్ సిద్ధార్థ లూత్రా గాని హైకోర్టుకు తెలిపినటువంటి అంశం. మరి దీనికి సంబంధించి కేసు విచారణ ఈ నెల 25కు వాయిదా పడింది కాబట్టి ఆ రోజున మరి విచారణ సందర్భంలో ఏ అంశాలు వస్తాయన్నది చూడాల్సి